ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు జెడ్పీ హైస్కూల్ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన సరుకుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచి శుచి తెలుసుకునేందుకు పిల్లలతో కలిసి భోజనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 155 కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్కు ఆహారం పంపిస్తున్నామని కొల్లు రవీంద్ర వివరించారు. ప్రైవేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. పెనమలూరు కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెనమలూరు హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయటమే కాకుండా వాళ్ళ నుంచి ఎలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సన్న బియ్యంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోషకాహారాలని అందించేదానికోసం మెనూ ఇచ్చి ప్రతిరోజు కూడా ఏ రకమైనటువంటి వంటలు పెట్టాలా, ఆకుకూరలు ఏ రోజు పెట్టాలా, పప్పుకూరలు ఏ రోజు పెట్టాలా, ప్రతిరోజు కూడా కోడిగుడ్డు ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో ఒక మానసికంగా కూడా ఒక ధైర్యం రావడానికి, అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఇవాళ దగ్గర సన్నబియ్యం గత ప్రభుత్వం వాళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చి తినడానికి కూడా రేషన్ బియ్యం అవి తినడానికి కూడా ఇబ్బంది అయ్యేది పిల్లలకి. అవి ఉడకాక ముద్ద అయిపోయి కడుపు నొప్పులు కూడా చిన్నపిల్లల కంటే అరుగుదల తక్కువ ఉండదు కాబట్టి అలాంటి బియ్యం తింటే కడుపు నొప్పులు కూడా వచ్చాయి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ భోజనాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక మోడల్ కిచెన్ కూడా ఏర్పాటు చేస్తాం. దాదాపు 155 సెంటర్స్లో దగ్గర 2500 స్కూల్స్కి ఈ భోజన పథకం కింద ఈ మోడల్ స్కూల్స్ కింద అందించడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం దగ్గర 2162 కోట్ల రూపాయలు ఈ భోజనానికి మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడతా ఉన్నాం. ఇదే కాకుండా స్కూల్స్లో మౌలిక వసతులు కల్పిస్తూ ఇప్పుడే చూసాం, లోపల కూడా చాలా బాగుంది. అక్కడ కొంతమంది దాతల ముందుకు వస్తున్నారు, కొంత సిఎస్ఆర్ ఫండ్తో పెట్టి ప్యూర్ వాటర్ అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాటర్ నుంచి ఏదైనా కంటామినేషన్ జరిగినా ఏదైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ వాటర్ కూడా ప్యూర్ వాటర్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఎగ్స్ కూడా ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారం కలర్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ గుడ్లు వాడకుండా మళ్ళీ అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కలర్ కూడా ఇస్తూ ఎగ్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరిగాయి, కానీ ఇప్పుడు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏకకాలంలో నిర్వహించి వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యం కల్పించడం జరిగింది. చాలా అద్భుతంగా ఇవాళ స్కూల్స్ నిర్వహణ జరుగుతోంది. ఇక్కడ కూడా డోనర్స్ కూడా బోడే ప్రసాద్ గారు ఇప్పుడే చెప్తున్నారు, ఆయన కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నానని. ఇక్కడ డోనర్స్ కూడా వచ్చి మొత్తం చాలా బాగా చేశారు. పెయింటింగ్ కానీ లోపల పిల్లలకు కావాల్సినటువంటి ఫర్నిచర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి మనస్ఫూర్తిగా డోనర్స్ అందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పిల్లలకి ఒక చక్కటి విద్య లభిస్తుందో ఆ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంతో పోలిస్తే దాదాపుగా 100% స్కూల్స్లో భోజనం చేసే వారి సంఖ్య, పిల్లల సంఖ్య పెరిగింది. ఇప్పుడే మంత్రి గారు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు నేను స్వయంగా ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి భోజనం కూడా రుచి చూడటం జరిగింది. నారా లోకేష్ గారు స్వయంగా టీచర్స్ని కూడా ఇక్కడున్న ఏదైతే భోజనం వడ్డిస్తూ ఉన్నారో ప్రతిదీ కూడా రుచి చూసి విద్యార్థులకి వడ్డించమని కూడా చెప్పడం జరిగింది. వీలైతే వారిని కూడా ఇక్కడ భోజనం చేసి ఎక్కడైనా లోపాలు ఉంటే అవి సరి చేసుకొని ముందుకెళ్ళమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకసారి లేకపోతే వీలైనప్పుడల్లా స్కూల్ని సందర్శించి అక్కడ ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ భోజన విధానం కానీ, కిచెన్ కానీ, లేకపోతే స్కూల్ కానీ చాలా సంతృప్తి స్థాయిలో
నడుస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.